Hello everyone, welcome back to my channel. Prithviraj here. So introduction video లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మన సబ్జెక్ట్ టాపిక్ ఏంటని. ఇవాళ మనం I don't want to waste the time. Directly we start the subject. So we start with the classification of beverage. First గా beverage యొక్క డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం ఇక్కడ. A beverage is any drinkable liquid prepared for consumption, either alcohol or non-alcoholic, to quench thirst, refresh or ప్రొవైడ్ నరిష్మెంట్. సో నాన్ ఆల్కహాల్ బెవరేజ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే మనం ఏదైనా తాగడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం వాటి అన్నిటిని బెవరేజ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఆల్ హ్యూమన్ బీయింగ్ ఇంక్లూడింగ్ వాటర్ కావచ్చు, టీ, కాఫీ, బియర్, వైన్, స్పిరిట్స్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ బెవరేజ్. సో సింపుల్ గా లిక్విడ్ స్టేజ్ లో ఉండాలి, మనం తాగడానికి రెడీ చేసుకునేవి ఇవన్నీ మనకు బెవరేజ్ గా అనుకోవచ్చు. సో బెవరేజ్ లో మనము రెండు పార్ట్స్ గా విడదీసాం. ఒకటి ఆల్కహాల్, రెండు నాన్ ఆల్కహాల్. ముందుగా నాన్ ఆల్కహాల్ ఏందో చూద్దాం. నాన్ ఆల్కహాల్ లో ముందుగా మనకి 3 రకాలు ఉన్నాయి యాక్చువల్లీ దీంట్లో. సో ఒకటి స్టిమ్యులేటింగ్ డ్రింక్స్, 2 రిఫ్రెషింగ్ డ్రింక్స్, 3 నరిషింగ్ డ్రింక్స్. స్టిమ్యులేటింగ్ డ్రింక్స్ అంటే టీ గానీ, కాఫీ గానీ, ఎస్ప్రెస్సో, ఇవన్నీ స్టిమ్యులేటింగ్ డ్రింక్స్ కి వస్తాయి. ఇవి తాగడం వల్ల మనకు ఒక ఇన్స్టెంట్ గా ఉత్తేజం గానీ, ఎనర్జీ ఇట్లాంటివి కలుగుతాయి. ఇవన్నీ మనం స్టిమ్యులేటింగ్ డ్రింక్స్ గా అనుకోవచ్చు. నెక్స్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్స్. రిఫ్రెషింగ్ డ్రింక్స్ అంటే ఏంటంటే మనం జనరల్ గా మన దాహాన్ని తీర్చుకోవడానికి తాగే డ్రింక్స్ అన్ని రిఫ్రెషింగ్ డ్రింక్స్ గా కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వాటర్ గానీ, లెమనేడ్స్ లైక్ 7up, స్ప్రైట్ ఆర్ సోడా, ఇవన్నీ వీటి కిందకి వస్తాయి. ఈవెన్ మాక్టైల్స్, ఆల్ మాక్టైల్స్ కన్సిడర్ యాజ్ రిఫ్రెషింగ్ డ్రింక్స్. నెక్స్ట్ అవర్ ఫైనల్ వన్, నరిషింగ్ డ్రింక్స్. ఈ నరిషింగ్ డ్రింక్స్ తాగడం వల్ల మనకి ఏంటంటే అడిషనల్ గా మన బాడీకి న్యూట్రియన్స్ కానీ, ఎనర్జీ కానీ వస్తుంది. అవేంటంటే మిల్క్ షేక్స్, స్మూతీస్, హాట్ చాక్లెట్, ఈవెన్ ఇప్పుడు మనం తీసుకునే సప్లిమెంట్స్ లైక్ జిమ్ కి వెళ్ళేటప్పుడు కొంతమంది సప్లిమెంట్ తీసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ నరిషింగ్ డ్రింక్. బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ నరిషింగ్ డ్రింక్స్. సో ఇవాళ ఇది చాలండి. ఈ పార్ట్ మనం ఇక్కడికి కంప్లీట్ చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్ మచ్. I want to keep it very simple. So that is why I have chosen this part today. So I hope you understand. Clear? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. I will definitely try to reply that, or I will do a video on that. So ఇది అండి. Thank you so much. I'll see you in the next video. Bye bye. Until then, take care.